సాక్షి మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు గుంటూరు మహిళలు. గుంటూరు లాడ్జ్ సెంటర్ విగ్రహం వద్ద ఎన్డీఏ కూటమి మహిళలు, టీడీపీ నేతలు భారీ నిరసనలు చేశారు. అనంతరం వైఎస్ భారతి, జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, కొమ్మినేని శ్రీనివాసరావు మరియు కృష్ణంరాజులకు వ్యతిరేకంగా నినాదాలు మరియు సాక్షి పత్రికను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. గత 3 రోజుల క్రితం సాక్షి ఛానల్లో జరిగినటువంటి దుర్మార్గపు డిబేట్లో ఏదైతే ఒక దుర్మార్గపు ఆలోచన ఉన్నటువంటి జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్ గారు కానివ్వండి, మరి అదేవిధంగా కృష్ణరాజు గారు, వీరిద్దరూ కూడా ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దెబ్బతీయాలనే ఒక ఉద్దేశంతో, ఈ రాష్ట్ర మహిళల్ని అవమానపరచాలనే ఒక ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అమరావతిని, ఏదైతే అమరావతిలో ఉన్నటువంటి మహిళలు ఆ ప్రాంతం అంతా కూడా వేసలని చెప్పినటువంటి దుర్మార్గులు ఇద్దరిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం న్యాయబద్ధంగా వారిద్దరిని కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటూ, ఒక చట్టపరమైన చర్యలే కాదు, ఇది ఒక దుర్మార్గపు జర్నలిజం చేస్తున్నటువంటి ముసుగులో ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారిని, అదేవిధంగా కృష్ణరాజు ఇద్దరిని కూడా ఈ గుంటూరు నడిబొడ్డున నేరపరంగా చేసినటువంటి వ్యక్తుల్ని చట్టపరంగా ఉరితీయాలని చెప్పేసి మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాంటి దుర్మార్గుల్ని మరొకసారి ఎప్పుడు కూడా సాక్షి ఛానల్ మేనేజ్మెంట్ అయినటువంటి భారతి గారు, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ఆమె చట్టపరంగా వారి మీద కూడా చర్యలు తీసుకొని ఇమీడియట్గా వాళ్ళిద్దరిని కూడా ఆ యొక్క సాక్షి ఛానల్ నుండి బహిష్కరించాలని, మరి ఆమె కూడా ఈ యొక్క ప్రాంత ప్రజల యొక్క మనోభావాలని దృష్టిలో పెట్టుకొని ఒక మహిళగానైనా సరే ఆమె ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా, మహిళలందరికీ కూడా క్షమాపణలు చెప్పాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఏదైతే అమరావతి బ్రాండ్ని, అమరావతి అభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్గనైజ్డ్గా క్రిమినల్ వ్యవహారాలు నడిపిస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగానే నిన్న కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాఖ్యాతగా కృష్ణరాజు అనే ఒక నకిలీ జర్నలిస్టు, ఒక పేమెంట్ జర్నలిస్టు తప్పుడు మాటలు మాట్లాడాడు. ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నా, అయ్యా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, నువ్వు ఒక మాట మాట్లాడావు. ఏమని మాట్లాడావు? నిన్న సంకర జాతి అన్నావు. నేను ఈ సందర్భంగా ఒకటే మాజీ సకల శాఖ మంత్రి గుర్తు చేస్తా ఉన్నా, ఎవడి పుట్టుక మీదైతే అనుమానం ఉంటుందో వాడే పదే పదే ఇతరుల పుట్టుక గురించి మాట్లాడతాడు. నేను చెప్తా ఉన్నా, నువ్వు సజ్జల కాదు, సకల శాఖలు కాదు, సకల కులాల సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా. ఇవాళ ఎంత దుర్మార్గం! నువ్వు మహిళలకి క్షమాపణ చెప్పకపోగా సకల జాతులు ఆ జాతులని మాట్లాడతావా? ఎంత ఒక్కసే వాళ్ళ కడుపు మండి ఉంటే నువ్వు ఇవాళ వాళ్ళని ఇంకా రెచ్చగొడుతూ మాట్లాడుతూ ఉన్నావు. చాలా తప్పు. నువ్వు కానీ మీ చైర్మన్ భారతీరెడ్డి గారు కానీ వెంటనే మహిళలకి, రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణలు చెప్పాలని కోరుతా ఉన్నా. ఇవాళ ఏదైతే రాజ్యాంగబద్ధంగా కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది, ఆయన ఇవాళ ఏజ్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి గతంలో సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు కానివ్వండి, వీళ్ళందరినీ రంగనాయకమ్మ గారు అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ ఏజ్ గుర్తు రాలేదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ నిన్ను ఏదైతే అంబేద్కర్ రాజ్యాంగబద్ధంగానే అరెస్ట్ చేశాం, గతంలో మీరు చేసిందంతా రాజారెడ్డి రాజ్యాంగం, ఇవాళ న్యాయపరంగా అరెస్ట్ చేశాం. మీరు ఏదైతే గతంలో నవ్వుతూ చేసిన పాపాలు ఇవాళ ఏడుస్తూ అనుభవించాల్సిందే, శిక్ష అనుభవించక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నావు. ఇవాళ ఏదైనా సజ్జల రామకృష్ణారెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి, లేకపోతే మా మహిళల చేతిలో చెప్పు దెబ్బలు తింటాడని హెచ్చరిస్తూ ఉన్నా. ప్రజాస్వామ్యం తలదించుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ మహిళామతులని, అమరావతి మహిళల్ని ఈ సాక్షి ఛానల్లో ఈ కొమ్మినేని శ్రీనివాసు, కృష్ణరాజు అనేవారు అతి దారుణంగా మహిళల్ని దారుణంగా మాట్లాడటం చాలా అతి దారుణ పరిస్థితి. ఈ రాష్ట్రంలో అరాచక పాలన 5 సంవత్సరాలు చేసిన తర్వాత కూడా సిగ్గు శరం లేకుండా సాక్షి ఛానల్లో తాను ఏదైతే మహిళల్ని కించపరుస్తూ ఉన్నారో దాన్ని సమర్థించుకోవడం చాలా బాధాకర విషయం. ఆంధ్రప్రదేశ్ మహిళల్ని, అమరావతి రాజధానిలో ఉన్న మహిళల్ని ప్రత్యేకంగా కించపరిచే విధంగా సాక్షి ఛానల్లో డిబేట్ చేయడం చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఈ రాష్ట్రంలో సభ్య సమాజం తలదించుకునేలాగా ప్రజాస్వామ్యవాదులారా ముక్త కంఠంతో సాక్షి ఛానల్లో వచ్చిన విధానాన్ని కానివ్వండి, సాక్షి ఛానల్లో మాట్లాడిన తీరు కానివ్వండి,
కడకు భారతిరెడ్డి కూడా దీనికి క్షమాపణ చెప్పకపోవడం చాలా దారుణమైన పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక సైకో విధానంతో ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసింది కాక ఆంధ్రప్రదేశ్ ప్రజలు రౌడీ మోకల్లా తయారు చేసే విధంగా, గంజాయి బ్యాచ్ తయారు చేసే విధంగా మాట్లాడటం తప్ప ఈ రాష్ట్రానికి ఒరగబెట్టిందేం లేదు. మహిళామ తల్లుల్ని ఆంధ్రప్రదేశ్ అమరావతిలో మహిళామ తల్లుల్ని అనేక విధంగా వాళ్ళ భాష ద్వారా, వాళ్ళ వేషధారణ ద్వారా అనేక రకాలుగా సజ్జల రామకృష్ణారావు అనే ఒక గాడిద తన విష్ణు రూపంలో తన రూపాన్ని టీవీ డిబేట్లో ఆంధ్రప్రదేశ్ మహిళలను కూడా వేషధారణలతో పోల్చడం చాలా దుర్మార్గమైన పరిస్థితి. సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడి డైరెక్షన్లోనే ఈ పాత్రదారులు సూత్రధారులు అందరూ నడుస్తున్నారు. ఖబర్దార్ జాగ్రత్త ప్రజలారా, ప్రజాస్వామ్య వారులారా, ముక్త కంఠంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరిగిన అవమానాన్ని ఖండించవలసిందిగా కోరటమైంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.